ఈరోజు మనం ఒక చాలా షాకింగ్ అనాలిసిస్ చేయబోతున్నాం. రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారితే పరిస్థితి ఏంటి? అవునిది నిజంగా భయపెట్టే విషయం. కదా 2023 నాటి ఖుర్షీద్ అహ్మద్ చౌహాన్ వర్సెస్ జమ్మూ కాశ్మీర్ కేసు డాక్యుమెంట్స్ చూస్తుంటే నాకదే అనిపించింది. ఆర్టికల్ 21 అంటే జీవించే హక్కు, గౌరవం ఎలా రక్షించబడిందో ఈ డీప్ డైవ్లో మనం స్పష్టంగా చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ. అసలు ఈ కేసులో జరిగిన దారుణమేంటంటే, జమ్మూ కాశ్మీర్లోనే కుప్వారా ఇంటరాగేషన్ సెంటర్లో ఖుర్షీద్ అనే ఒక పోలీస్ కానిస్టేబుల్ దారుణమైన కస్టోడియల్ హింసకు గురయ్యాడు. ఓ మై గాడ్, తన సొంత డిపార్ట్మెంట్ వాళ్లే కదా అలా చేసింది? అవును, అతని శరీర భాగాలు తీవ్రంగా దెబ్బతిని పాపం అతను కోమాలోకి వెళ్ళిపోయాడు. ఆ, మరి వాళ్ళు దాన్ని ఎలా కవర్ చేద్దామనుకున్నారు? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. తోటి పోలీసులు తమను తాము రక్షించుకోవడానికి అతను ఒక చిన్న షేవింగ్ బ్లేడ్తో ఆత్మహత్యకు యత్నించాడు అని ఒక కట్టుకథ అల్లి ఏకంగా అతనిపైనే తప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. వాట్ అంటే వాళ్లతోటి ఉద్యోగి కోమాలో ఉంటే అతన్నే ముద్దాయిని చేశారన్నమాట. అవును, ఖుర్షీద్ భార్య న్యాయం కోసం వెళ్లినప్పుడు పోలీసులు కేసు నమోదు చెయ్యకుండా సైలెంట్గా ఉండిపోయారు. మరి ఇలాంటి దారుణమైన అబద్ధాన్ని చట్టం ఎలా డీల్ చేసిందసలు? చూడండి, ఇక్కడే చట్టంలో ఉన్న ఒక ముఖ్యమైన పాయింట్ వస్తుంది. పాత సెక్షన్ 154 సిఆర్పిసి అంటే ప్రస్తుత 173 బిఎన్ఎస్ఎస్ ప్రకారం తీవ్రమైన నేరాలు జరిగినప్పుడు పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యాలి. రైట్, వెంటనే యాక్షన్ తీసుకోవాలి. అవును, కాని ఇక్కడ ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై అధికారులతోనే ముందుగా ఒక ప్రాథమిక విచారణ అంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ చెయ్యాలని ఆదేశాలిచ్చారు. అలా చెయ్యచ్చా? లేదు. ముఖ్యంగా కస్టోడియల్ హింస కేసుల్లో ఇలా ప్రాథమిక విచారణ పేరుతో జాప్యం చేయడానికి వీల్లేదని ఎక్స్పర్ట్స్ చెబుతుంటారు. అంటే ఇది ఎలా ఉందంటే పరీక్ష రాసిన విద్యార్థే తన జవాబు పత్రాన్ని స్వయంగా దిద్దుకున్నట్లు లేదా? చాలా కరెక్ట్గా చెప్పారు. న్యాయశాస్త్రంలో దీన్నే నెమో జూడెక్స్ ఎన్ కాసా సువా అంటారు. అంటే అర్థమేంటి? అంటే ఎవరో తమ సొంత కేసులో తామే న్యాయ నిర్ణేత కాలేరు అని అర్థం. స్థానిక పోలీసులు తమ సహోద్యోగులపై తామే దర్యాప్తు చేసుకోవడం ఎలా చట్టవిరుద్ధనో ఈ సూత్రం మనకు క్లియర్గా వివరిస్తుంది. లాజిక్ కరెక్టే. మరి పోలీసులు అల్లిన ఆ షేవింగ్ బ్లేడ్ అబద్ధం కోర్టులో ఎలా బయటపడింది? ఇక్కడే మెడికల్ రికార్డ్స్ వాళ్ళ అబద్ధాన్ని బట్టబయలు చేశాయి. అవునా, ఎలా? స్పృహ కోల్పోకుండా అంతటి తీవ్రమైన గాయాలు ఒక వ్యక్తి తనకు తాను స్వయంగా చేసుకోవడమనేది వైద్యపరంగా అసాధ్యం అని సుప్రీంకోర్టు ఖచ్చితంగా తేల్చేసింది. అంటే మెడికల్ ఎవిడెన్స్ పోలీసుల కథను పూర్తిగా కొట్టిపారేసిందన్నమాట. మరి ఆ తప్పుడు ఎఫ్ఐఆర్ పరిస్థితేంటి? సుప్రీంకోర్టు భజన్లాల్ కేసులో ఇచ్చిన మార్గదర్శకాలను ఇక్కడ ఉపయోగించింది. ఆహా, ఆ మార్గదర్శకాలు ఏం చెబుతాయి? అంటే సెక్షన్ 482 సిఆర్పిసి లేదా ప్రస్తుత 528 బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఆ కక్షపూరితమైన ఎఫ్ఐఆర్ను పూర్తిగా రద్దు చేసింది. దీన్నే లీగల్ టర్మ్స్లో క్వాష్ చేయడం అంటారు. ఇదొక పెద్ద రిలీఫ్. కాని నాకు చిన్న డౌట్, ఆత్మహత్యకు యత్నించడమనేది పాత చట్టం ప్రకారం నేరమే కదా? పాత సెక్షన్ 309 ఐపీసీ ప్రకారం అది నేరమే. కానీ ఇక్కడే కోర్టు ఒక అద్భుతమైన ఇంటర్ప్రిటేషన్ ఇచ్చింది. ఎలాగా? కొత్త మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్లోని సెక్షన్ 115 ప్రకారం ఆత్మహత్యకు ప్రయత్నించే వ్యక్తి తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉంటాడని చట్టం భావిస్తుంది. అంటే నేరం చెయ్యాలనే ఉద్దేశం అక్కడ లేదు. ఎగ్జాక్ట్లీ. అతనికి వైద్యం అవసరమని కోర్టు గుర్తించింది. ఈ కోర్టు చట్టం పాత చట్టాన్ని ఎలా నిర్వీర్యం చేసిందో కోర్టు విశ్లేషించిన తీరు అద్భుతం. వావ్, అంటే ఒక్క దెబ్బతో పోలీసుల వాదనను చట్టపరంగా వైద్యపరంగా కూడా తిప్పికొట్టారన్నమాట. అవును, అందుకే ఈ కేసులో సుప్రీంకోర్టు కేవలం ఆ తప్పుడు ఎఫ్ఐఆర్ను రద్దు చేయడమే కాకుండా దర్యాప్తును ఏకంగా సీబీఐకి అప్పగించింది. నిజంగా గ్రేట్. అసలు ఇంకేమైనా పరిహారం కూడా ఇచ్చారా బాధితుడికి? అవును, బాధితుడికి ఏకంగా 50 లక్షల రూపాయల భారీ నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. 50 లక్షలా? ఇది చాలా పెద్ద విషయం. అయితే ఈ మొత్తం అనాలిసిస్లో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పోలీసులు తమను తాము రక్షించుకోవడానికి ఎఫ్ఐఆర్ నిరాకరించలేరు. కరెక్ట్. అలాగే సామాన్యులకు ఇలాంటి కేసుల్లో తక్షణ వైద్య రికార్డులే అతి పెద్ద ఆయుధం. లాయర్స్ కూడా ఇందులో ఒక టేకవే ఉంది కదా? అవును, న్యాయవాదులకు కూడా కస్టోడియల్ హింసలో ప్రాథమిక విచారణకు చట్టపరంగా తావులేదని వివిధ చట్టాలను కలిపి చదవడం ద్వారా అబద్ధపు కేసులను ఎలా కొట్టివేయొచ్చో ఈ తీర్పు స్పష్టం చేసింది. ఇదంతా బానే ఉంది, కానీ ఇక్కడ ఒక ఆలోచించాల్సిన విషయం ఉంది. ఏంటది? రాష్ట్ర అధికారులు చేసే ఇలాంటి నేరాలకు కోర్టులు పదే పదే 50 లక్షల్లాంటి భారీ నష్టపరిహారాలు విధిస్తూ పోతే ఆ భారమంతా ప్రభుత్వ ఖజానాపైనే పడుతుంది కదా? అవును, నిజమే.
మరి ఈ పరిణామం భవిష్యత్తులో పోలీసుల శిక్షణా విధానాలను అలాగే జవాబుదారీతనాన్ని సమూలంగా మారుస్తుందా లేదా పన్నులు కట్టే సామాన్యుడిపైనే ఆ ఆర్థిక భారం పడుతుందా ఈ కోణంలో ఆలోచించండి.